మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలోని మార్వాడ్ సత్రంలో ఉన్నాం. మార్వాడ్ సత్రంలో మారడు మహిళలంతా కలిసి గంగూరు అనే కార్యక్రమానికి మాత్రం నాంది పలికిందంటే ప్రతి సంవత్సరం శివపార్వతి కళ్యాణం చేసుకునేందుకు అంగరంగ వైభవంగా విగ్రహాలతో ఊరేగింపు రాత్రి మళ్ళీ అంటే మార్వాడ్ సత్రం చేరుకుని ప్రత్యేక పూజలు చేసి ఇక్కడ భజనలు నృత్యాలు చేసుకుంటూ ఇక్కడ శివపార్వతి కళ్యాణం చేస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా రాబోయే రోజుల్లో కూడా అంటే అందులో సుఖశాంత పాటలు ఉండాలి, అందులో సుఖశాంత సేవ ఉండాలి, అంటే పెళ్లి కాని పిల్లలు కూడా అంత మంచి జరగాలి కానీ చదువు విషయంలో కూడా ఆ దేవుడు అన్ని విధాలుగా అందరికీ సౌకర్యం కలిగిస్తారని చెప్పేసి ఇలాంటి మారవాడి ప్రజలంతా కలిసి ప్రత్యేక ప్రార్థనలు పూజలు చేసుకుంటూ వివాహం చేస్తారు. అది ప్రస్తుతం మాట్లాడడానికి మారవాడి మహిళలు వాళ్ళతో అడిగి తెలుసు. అమ్మ మీరు చెప్పండి, అసలు ఈ కళ్యాణ అసలు ఏంటమ్మా తంతి గంగూరు విషయం అసలు గనగోరు అది సుఖ సౌభాగ్యాలతో లేడీస్ ఉండాలని, పిల్లలు కానీ పిల్లలకు మంచి వరుడు కావాలని, స్టడీ కావాలని, మన ఊరు చాలా బాగుండాలని దాని గురించి మేము 16 రోజులు పెళ్లి జరుపుకుంటాము, పూజ చేస్తాము. అంటే ఈ 16 రోజుల తంతులో ఏం చేస్తారు అసలు మీరంతా మహిళలంతా కలిసి? మహిళలందరూ కలిసి గరక తీసుకొని వచ్చి పూజ చేస్తారు. ఉదయం సాయంత్రం వచ్చి పెళ్లి కూతురు చేసి తనకు ఫంక్షన్ లా జరుపుకుని డాన్స్లు చేస్తాం, పాటలు పాడతాము, హారతి చేస్తాము, ప్రసాదం నైవేద్యాలు పెడతాము అన్నమాట. ఇక్కడ చూసిన మొత్తం మహిళలే ఉన్నారు కదా, అంటే మగవారి ఛాన్స్ లేదు, మొత్తం మహిళలు ఉన్నారు కదా, ఏంటి అసలు మహిళలు ప్రత్యేకంగా దీనికి వరుడు కావాలని దీని పూజ ఉంటుంది కాబట్టి దీనికి స్టార్టింగ్ నుండి లేడీస్ చేస్తారు, ఎండ్ వరకు లేడీస్ చేస్తారు. దీంట్లో జెంట్స్ అవసరం ఉండదు, ఎందుకంటే తన వరుడు కావాలని కోరుకుంటూ మేము స్టార్ట్ చేస్తాం దీని పూజని. మా పెళ్లి అయిన తర్వాత కూడా మేము లేడీస్ కూడా ఒకలే చేసుకుంటాము, తర్వాత పిల్లలతో కలిసి చేసుకుంటాము. ఇక్కడ చూస్తున్న 4 విగ్రహాలు ఉన్నాయి కదా, ఏంటంటే శివ పార్వతులంతా లేదు, శివ పార్వతి ఇది పార్వతి గౌరాదేవి, తను ఈశ్వరు అంటే శివుడు, శివుని ఈశ్వరు, తను కూడా ఈశ్వరు, తను గౌర. ఇదంటే 4 విగ్రహాలు ఉన్నాయి మన దగ్గర. యాక్చువల్ 2 ఉంటాయి మన దగ్గర, పాత విగ్రహాలు వాటిని కూడా పెట్టుకున్నాం అన్నమాట. వేసుకుంటా 4 తీసుకుని వెళ్తాం అన్నమాట. మీరు చెప్పండి అమ్మా, పండుగ పార్వతి శంకర్ పార్వతి దేవుని గోరా విసర్జి అంటాం మేము. పండుగ ఎందుకు జరుపుకుంటారు ఇక్కడ? పండుగ 16 రోజులు బతుకమ్మ, మీకు ఇప్పుడు కొంటలు పట్టుకు ఉంటారు కదా, అలాంటిదే మాకు ఇది ఉంటది పండుగ. అంటే మేము ఆడుకుంటాం, గరకతోని ఆడుకుంటాం, పూలు పండ్లు మిఠాయిలు అన్ని తెచ్చి ఆడుకుంటాం. మంచిగా మాకు చాలా సంవత్సరం నుంచి నడుస్తుందండి, ఇప్పటి నుంచి కాదు, మా పెద్దల మనుషుల నుంచి నడుస్తుంది. మీరు చెప్పండి, అంటే పెళ్లి కాని అమ్మాయిలు అంటే మంచి వరుడు రావాలి, చదువుకోవాలి చెప్తున్నారు కదా, ఏంటమ్మా మీకు మంచి వరుడు రావాలని 16 రోజులు పూజ చేస్తాం. ఇది లాస్ట్ డే, గౌరాజిది విదాయి అవుతుంది, గౌరా మైకే చలే జాతి. నృత్యాలు చేస్తూ పాటలు పాడుకుంటూ కూడా ఊరేపు వెళ్తారు అందరింటికి, అంటే పెళ్లి అయిన ఫస్ట్ వాళ్ళు ఉంటాయి కదా, వాళ్ళు కూడా చేస్తారు పూజ. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలా ఈసర్జీ గోరాబాయి లాగా మంచి కపుల్స్ ఎలా ఉందో అలాగా లైఫ్ లాంగ్ మేము కూడా అలా ఉండాలి అని చెప్పి మా ఇంటికి స్పెసిఫిక్ గా తీసుకొచ్చి వాళ్ళ ఆశీర్వాదాలు మాకు ఇస్తారు. మీరు చెప్పండి, 11 రోజుల పాటు మీరు చేస్తారు చెప్తారు కదా, మీకు ఏది అనిపిస్తుంది అమ్మాయిలుగా? ఒక మంచి వరుడు కావాలని చేసుకుంటాము. శివుని పార్వతులు ఎలా అయితే ఉంటారో ఆ ప్రతీకంగా మా యొక్క జోడి ఉండాలని కోరుకుంటూ పూజ చేస్తాం. చదువుల విషయంలో గానీ అంటే అందరూ సుఖ సంతృప్తి పాడి పంటలు పండాలని చెప్పేసి మీరు కోరుకుంటారు? అన్ని కోరుకుంటాం. మొత్తానికంటే 16 రోజుల పాటు జరిగే ఈ తండ్రి మత సమయంలో హోలీ తర్వాత కూడా ఈ కార్యక్రమం తీసుకుని ఇక్కడ శివపార్వతి విగ్రహాలకి ఊరేగింపుగా తీసుకెళ్లి అది నృత్యాలు బాగా భయంతో నృత్యాలు వాళ్ళ ఆటపాలతో వెళ్ళి మళ్ళీ రాత్రి కాలానికి పెద్దకు చేరుకుని నాటి కళ్యాణం చేసుకుని హారతిస్తా చెప్పేసి మహిళలు చెప్తే పరిస్థితి ఉంది.
Podcast.